నమస్కారం అందరికీ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు. జూన్ 21న జరిగే ఈ ఇంటర్నేషనల్ యోగా డే మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకొని జరపడం జరుగుతుంది. అయితే ఈ యోగా డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మైండ్, బాడీ అండ్ సోల్ పీస్ఫుల్గా ఉండడానికి ఈ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ప్రతిరోజు అందరూ యోగా చేస్తే మన మైండ్, బాడీ అండ్ సోల్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వన్ డైరెక్షన్. ఇలా జరగడం వల్ల మనకి ప్రశాంతత అనేది లభిస్తుంది. చాలా మటుకు మనం ఎక్స్టర్నల్ నాయిసెస్ అంటే బయట వాళ్ళు అనే మాటలు కానీ లేకపోతే మన మనసులో జరిగే ఆలోచన వల్ల మనకి ప్రశాంతత ఉండదు. యోగా చేయడం వల్ల బాడీ ఫిట్గా ఉండడం కాకుండా మన మైండ్ కూడా ఈ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్కి లోనవ్వకుండా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. సో యోగా అనేది చాలామందికి తెలుసు. అయితే ప్రతిరోజు ఏ ఆసనాలతోటి మొదలు పెట్టచ్చు, బిగినర్స్ ఏ పోజెస్ చేయొచ్చు, వాట్ ఆర్ ది ఆసనాస్ విచ్ ఆర్ బిగినర్ ఫ్రెండ్లీ అనేది చాలామందికి తెలియదు. పొద్దున్న లేవగానే ఏ ఆసనాలు చేయాలి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను పొద్దున లేవగానే చిన్న చిన్న సింపుల్ ఆసనాస్ ఏవైతే చేయొచ్చో అవి చూపిస్తాను. ఇలా మామూలుగా మనం మఠం వేసుకొని కూర్చోవడం అంటారు కదా, దాన్ని సుఖాసన అంటారు. సో ఇలా సుఖాసనలో కూర్చోలేని వాళ్ళు వజ్రాసనలో కూర్చోవచ్చు. సో ఐ విల్ షో వజ్రాసనం. ఇది వజ్రాసనం అన్నమాట. ఇలా కూర్చోవచ్చు, లేదంటే లెగ్స్ రెండు ఫోల్డ్ చేసి కూర్చోవచ్చు. సో ఇప్పుడు సుఖాసన అంటే ఇలా క్రాస్ లెగ్డ్, మామూలుగా మనం మఠం వేసుకుంటాం కదా. సో ఈ మఠం పొజిషన్ నుంచి ఏం చేస్తామంటే మెల్లిగా హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి మీ రిస్ట్స్, మడమలు ఏవైతే ఉన్నాయో వీటిని స్లోగా రిస్ట్ని సర్కిల్స్ చేయండి. ఇలా క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 సార్లు. అండ్ ఇక్కడ ఆల్ టైమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచిగా బ్రీదింగ్ చేయండి, నార్మల్ బ్రీదింగ్, సో దట్ ద బ్లడ్ ఫ్లో విల్ ఆల్సో బీ నార్మల్. ఇవి 5 టైమ్స్ అయిపోయిన తర్వాత ఎల్బోస్ అన్నమాట, ఇవన్నీ జాయింట్స్. సో ఫార్వర్డ్, బ్యాక్. ఓకే, సో బాడీని ముందరికి వెనక్కి జరపకుండా కేవలం ఎల్బోస్ని మాత్రమే ఇలా 5 టైమ్స్ మీరు చేసినట్టు అవుతే మీకు తెలిసిపోతుంది అక్కడే. ఇదంతా కొంచెం లాగడం స్టార్ట్ అవుతుందంటే యువర్ మసిల్స్, ఈ కండలు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతున్నట్టు అనమాట. ఓకే, వీటన్నిటిని సూక్ష్మ వ్యాయామం అంటారు, అంటే సటిల్ ఎక్సర్సైజెస్ ఫర్ ద బాడీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ చేతుల్ని అప్ అండ్ డౌన్, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎగ్జేల్ చేస్తూ కిందకి. సో ఇన్హేల్, శ్వాస పీలుస్తూ పైకి, exhale down, inhale up, exhale down, again inhale, exhale, inhale, exhale. This is very important. ఎందుకంటే మనం అప్పట్లో లాగా పైన చేతులు పైకి ఎక్కి అటకమించి సామాలు తీయడం కానీ ఇలాంటివి చేయట్లేదు. సో చాలామంది రోజంతా కింద కూర్చొనే పనిచేస్తున్నారు కాబట్టి షోల్డర్స్, ఈ షోల్డర్ జాయింట్స్లోనే పెయిన్ వస్తుంది సర్వైకల్లో, బికాస్ ఇట్లా మొబిలిటీ లేకపోవడం వల్ల. సో ఇది చేయడం వల్ల మనకి ఈ షోల్డర్ జాయింట్లో మొబిలిటీ అనేది పెరిగి సర్వైకల్ పెయిన్, స్పాండిలైటిస్ రాకుండా ఉంటుందన్నమాట. సో అప్ అండ్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అండ్ స్లోలీ అండ్ జెంట్లీ. సో విల్ కమ్ బ్యాక్ టు ద సెంటర్. నౌ మెల్లిగా హిప్స్, బద్ధకోణాసన. ఇది చూసే ఉంటారు, చాలా కామన్గా చేస్తారు. అంటే పిల్లలు ఎక్కువ చేస్తారు, పెద్దవాళ్ళు చేయరు. బట్ ఎవ్రీబడి, ఎస్పెషలీ ఆడవాళ్ళకి హిప్స్ న్యాచురల్గా కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, మగవాళ్ళు చేయాలి, బికాస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా. సో ఇలా చేసి స్లోగా, ఇక్కడ ఏంటంటే చాలామంది ఇలా కూర్చుంటారు, లేదంటే ముందర కూర్చుంటారు, ఈ కాళ్ళని ఇలా ముందర పట్టుకుంటారు. సో అలా పట్టుకోకుండా జస్ట్ లీవ్ ద లెగ్స్, యూ సిట్ స్ట్రేట్ కూర్చొని బ్రీదింగ్ చేస్తూ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జెంటిల్గా ఈ హిప్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ అయ్యేటట్టు జస్ట్ బ్రీద్ ఇన్ లైక్ అ బటర్ఫ్లై. తిత్లీ ఆసన అంటారనమాట, లైక్ అ బటర్ఫ్లై పోజ్. నౌ స్లోగా జెంటిల్గా విల్ వర్క్ ఆన్ ద నీస్ అనమాట. ఇప్పుడు ఈ మోకాళ్ళు ఇలా ముందరికి పెడదాం. ముందుకి పెట్టి స్లోగా జెంటిల్గా, దీన్ని ఇంటర్నల్ రొటేషన్స్ అంటారు. ఈ మధ్య కాలంలో చాలామంది యోగా ప్రాక్టీషనర్స్ ఇంక్లూడ్ చేశారు. అంతకుముందర ఎక్కువ చేసేవాళ్ళు కాదు. అంతకుముందరంతా బద్ధకోణాసన, ఎక్స్టర్నల్ రొటేషన్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కూర్చుంటున్నాం కాబట్టి ఇది ఇంటర్నల్ రొటేషన్. సి యు ఇన్హేల్, ఇప్పుడు హిప్స్ని తిప్పండి, గుడ్.
ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎంటైర్ ఏరియా ఏదైతే ఉందో మనకి ఇది మొబిలిటీ పెరిగి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల మోకాళ్ళల్లో నొప్పులు, పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. రైట్, ఇలా ఒక 5 times. Then we'll come back to the center. Now slowly and gently ఇప్పుడు ఇక్కడ నుంచి లెగ్స్ని స్ట్రెచ్ చేద్దాం ముందరికి. సో దండాసన అంటారు దీన్ని. ఈ దండాసనలో కూర్చొని పాదాల మీద ఫోకస్. సో ఇన్హేల్ చేస్తూ పాయింట్ చేద్దాం ఫీట్ని, ఎక్సేల్ చేస్తూ వెనక్కి. సో ఇన్హేల్ పాయింట్, ఎక్సేల్ బ్యాక్, పాయింట్ అండ్ బ్యాక్, పాయింట్ అండ్ బ్యాక్. ఇప్పుడు సర్కిల్స్ చేద్దాము. అండ్ సో మెల్లిగా జెంటల్గా జస్ట్ మేక్ సర్కిల్స్ విత్ యువర్ ఫీట్. అండ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్ మంచి పెద్ద సర్కిల్స్. చాలామందికి ఇప్పుడు యాంకిల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే మనం మాలాసన వేయట్లేదు, కింద కూర్చోవట్లేదు. సో ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాము. సో దానివల్ల అలైన్మెంట్ అనేది పాడయ్యి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ యాంకిల్ మొబిలిటీ గుడ్. సో ఇవి బేసిక్ జాయింట్ మొబిలిటీ. ఇది కాకుండా ఇంకొక 2 ఆసనాస్ చేస్తాను, బిగినర్స్ చేసుకోవచ్చు పొద్దున్న లేవంగానే. ఒకటి మర్జరి ఆసన, బిటిలాసన. క్యాట్ అండ్ కౌ మీరు వినే ఉంటారు, దట్ ఈస్ ఫర్ ద స్పైన్. ఓకే, సో ఈ క్యాట్ అండ్ కౌలో ఇలా రావాలి. సో దట్ నీస్ హిప్స్ ఒకటే లైన్, షోల్డర్ అండ్ హ్యాండ్స్ రిస్ట్ ఒకటే లైన్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ పుష్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ పుష్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ పుష్. ఇలా ఒక 5 times. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, కమ్ బ్యాక్ టు ద సెంటర్. సో ఇది మర్జరి ఆసన, బిటిలాసన, క్యాట్ అండ్ కౌ. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే స్పైన్, మన వెన్నుపూసలు ఈక్వల్గా స్పేస్ క్రియేట్ అయ్యి రోజంతా మనం పని చేసినప్పుడు కానీ, సోఫా మీద కూర్చున్నప్పుడు కానీ, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఈ వెన్నుపూస మధ్యలో డిస్క్స్ ఉంటాయి అన్నమాట. ఆ డిస్క్స్ ఏమవుతాయంటే మనం కూర్చొని ఇలా కంటిన్యూస్గా ఫోన్ చూసినా కానీ ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ 2 డిస్క్స్ మధ్యలో ఉండి కంప్రెస్ అవుతుంది. అలా కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక నర్వ్ ఉంటుంది అనమాట. ఆ నర్వ్ పించ్ అయ్యి సర్వైకల్ స్పాండిలైసిస్ కానీ, లుంబార్ స్పాండిలైసిస్ కానీ, ఈ లుంబార్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది చేయడం వల్ల అవన్నీ రావు. సో ఇవి మనకి బేసిక్ బిగినర్ ఆసనాస్ టు వార్మ్ అప్ ద జాయింట్స్ అనమాట. నౌ పొద్దున లేచిన వెంటనే చాలామందికి బౌల్ మూవ్మెంట్ అనేది జరగట్లేదు, అంటే మూత్ర విసర్జన అనేది జరగట్లేదు. మామూలుగా కాఫీ తాగాల్సి వస్తుంది, లేకపోతే టీ తాగాల్సి వస్తుంది. ఇవేంటంటే స్టిమ్యులెంట్స్ అంటారనమాట వీటిని. ఇవి తాగడం వల్ల మనకి మూత్ర విసర్జన జరుగుతుంది, బట్ అట్ ద లాంగ్ రన్ మనకి అసిడిటీ కూడా క్రియేట్ అవుతుంది. ఎంటీ స్టమక్ మీద తీసుకుంటున్నాం కాబట్టి. అందులోనూ అప్పట్లో పాలు బాగుండేవి, పాల క్వాలిటీ బాగుండేవి, ఇప్పుడు బాగోట్లేదు. కాబట్టి చాలామంది బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ తాగుతున్నారు. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, మన డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేసేస్తాయి అన్నమాట. మన ఆ లైనింగ్ ఏదైతే ఉంటుందో చాలా సున్నితంగా ఉంటుంది, ఆ లైనింగ్ని పాడు చేస్తాయి. కాబట్టి ఎంటీ స్టమక్ మీద ఎప్పుడైనా సరే కాఫీ, టీ తాగకూడదు. సో వామ్ వాటర్ తీసుకొని పొద్దున ఏం చేయాలంటే కాన్స్టిపేషన్కి ఇలా స్క్వాట్, మాలాసన, మల్లాసన అంటారనమాట. సో ఈ స్క్వాటింగ్ పొజిషన్లో మనకి ఇండియన్ టాయిలెట్స్ ఎప్పుడు వాడేవాళ్ళం కాబట్టి చాలామందికి అప్పట్లో ఈ ప్రాబ్లం ఉండేది కాదు. బట్ నవ్ డేస్ వీ డోంట్ యూజ్ ఇండియన్ టాయిలెట్స్ కాబట్టి చాలామందికి ఈ ప్రెస్సింగ్ యాక్షన్ అనేది లేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలా కూర్చొని వామ్ వాటర్ తాగుతూ ఇలా హిప్స్ని అటు ఇటు మూవ్ చేసి యూనో ఈజీగా మేబీ ఒక 10-15 minutesలో యుల్ బీ ఏబుల్ టు పాస్ ద స్టూల్. మీకు మల విసర్జన అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ హిప్స్, ఈ జాయింట్స్ అన్నీ ఓపెన్ అయ్యి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో పొద్దున లేచిన వెంటనే కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండాలి అంటే వామ్ వాటర్ అండ్ మాలాసన, దిస్ ఈజ్ వన్ థింగ్ యూ కెన్ డూ. నెక్స్ట్ వచ్చేసి మనం పవన్ ముక్తాసన చూపిస్తాను. విండ్ రిలీజ్ పోజ్ అని అంటారు. పవన్ ముక్తాసన అంటే గ్యాస్ని బేసిక్గా వాట్ ఎవర్ గ్యాస్ ఇస్ ట్రాప్డ్ ఇట్ విల్ రిలీజ్ దట్. స్లోగా ఇలా పడుకోండి. పడుకొని మీ రైట్ లెగ్ని తీసుకొని యూ కెన్ హగ్ దిస్ నీ
మెల్లిగా. దాని తర్వాత ఈ లెఫ్ట్ లెగ్ని మనము అటు ఇటు తిప్పకుండా ట్రై టు కీప్ ఇట్ స్ట్రేట్. ఇన్హేల్. ఇప్పుడు శ్వాసను విడుస్తూ ఎగ్జేల్ చేస్తూ తిప్పండి. ట్విస్ట్ యువర్ హిప్, కానీ ఈ లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్ ఉంచడానికి ప్రయత్నించండి. మీ హెడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ టిల్ట్ అవుతుంది. ఇలా ఇక్కడ ఒక 5 to 8 డీప్ బ్రెత్స్ ఉండండి. అంటే 5 సార్లు కానీ 8 టైమ్స్ కానీ నార్మల్ బ్రీదింగ్ చేయండి. సేమ్ థింగ్ ఆన్ ది అదర్ సైడ్ రిపీట్ చేయండి. సో కాన్స్టిపేషన్కి మల విసర్జనతో బాధపడుతున్న వాళ్ళు ఇది చేస్తే డెఫినెట్గా మీకు రిలీఫ్ ఉంటుంది. సో చాలామంది పొట్టతోటి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. రీజన్స్, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే గ్యాస్, బ్లోటింగ్. ఇందాక చెప్పినట్టు మీరు హార్ష్ డ్రింక్స్ తాగడం వల్ల, కాఫీ, టీ. సెకండ్ థింగ్, మీరు ఏరియేటెడ్ డ్రింక్స్, కోకోకోలా కానీ ఇలాంటివి తాగడం వల్ల, లేదంటే ఎక్కువ స్పైస్ తినడం వల్ల కూడా బ్లోటింగ్ అనేది జరుగుతుంది. అంటే మీరు యాక్చువల్గా పొట్ట పెద్దగా ఉండకపోయినా అది అలా ఉబ్బినట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మీరు తిన్న వెంటనే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేస్తే ద ఫ్యాట్ అక్యూములేట్స్ అన్నమాట ఇక్కడ. అప్పుడు మీకు వస్తుంది. మెయిన్ పాయింట్ ఇక్కడ మనం నోట్ చేయాల్సింది ఏంటంటే పొట్ట అనేది ఓన్లీ ఐసోలేటెడ్గా తగ్గదు. ఫుల్ బాడీ తగ్గితేనే పొట్ట కూడా తగ్గుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మొత్తం బాడీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతే స్టమక్ విల్ ఆటోమేటిక్లీ రెడ్యూస్. క్లీన్ ఫుడ్ అంటే మీరు ఆయిలీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తినకూడదు. అంటే రోజు బిర్యానీలు తింటే ఆబ్వియస్గా పొట్ట పెరుగుతుంది. క్లీన్ ఫుడ్ ఇంట్లో ఫుడ్, ఎస్పెషల్లీ ఇంట్లో ఫుడ్ తింటే మీకు 80% పొట్ట అక్కడే తగ్గుతుంది. పోర్షన్ కంట్రోల్ అనేది మనం చేయాలి. అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా మన స్టమక్ ఇంతే సైజులో ఉంటుంది, మన ఫిస్ట్ ఇంత సైజు, కానీ మనం తినేది అట్లీస్ట్ దీనికి 3-4 సార్లు ఎక్కువ తింటాం, రైట్? సో వాట్ వీ షుడ్ డూ ఇస్ వీ షుడ్ ఈట్ మ్యాక్సిమం దిస్ మచ్. యాక్టివిటీని బట్టి ఇంకొంచెం ఎక్కువ తినచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యూ ఈట్ అకార్డింగ్ టు యువర్ హంగర్. అంటే 3-4 మీకు ఆకలి వేసినంత మట్టుకే తినాలి. టీవీ చూస్తూ తిన్నారనుకోండి ఆకలి తెలీదు. సో పొట్ట తగ్గాలి అంటే ఇవన్నీ చేసి దాని తర్వాత కొన్ని ఆసనాలు చూపిస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీ స్టమక్లో మసిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వదు, బట్ ఈ కండలు స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఇలా లూజ్గా ఉంటుంది చూసారా పొట్ట, అలా కనిపించకుండా కొంచెం స్ట్రాంగ్గా ఫ్లాటర్గా కనిపిస్తుంది. ఇది మీరు యూ కెన్ ఇంక్లూడ్ దట్ ఆఫ్టర్ యువర్ సూర్య నమస్కారం. చాలామందికి సూర్య నమస్కారం తెలిసే ఉంటుంది. సో సూర్య నమస్కారం చేసిన తర్వాత ఈ ఆసనాలు చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆసన నేను చూపించబోయేది బేర్ పోజ్ అంటారు. అంటే మనకి ఇప్పుడు ఇట్స్ యోగాలోనే మన ఫలకాసనలోని సగం తీసుకొని బేర్ పోజ్ అని వెస్టర్నర్స్ కనిపెట్టారు. బట్ మనం చేసే ఆసనాల్లోని పార్టే అనమాట ఇది. ఇక్కడ మోకాళ్ళు అండ్ యువర్ హీల్స్ ఇలా ఉండాలి. ఇక్కడ బ్యాక్ని ఇలా రౌండ్ చేయండి. ఇన్హేల్ అట్ ద సెంటర్, ఎగ్జేల్ చేస్తూ ఈ రౌండింగ్ చేసి కేవలం నీస్ని కొద్దిగా లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఒక 2 to 3 డీప్ బ్రెత్స్. 1 2 3. ఎగ్జేల్. మళ్ళీ ఇంకొకసారి 1 2 3. ఎగ్జేల్. ఇలా ఒక 4 to 5 టైమ్స్ చేయండి. మీకు చాలా మటుకి మధ్య ఇంటర్నెట్లో పొట్ట తగ్గడానికి ముందరికి వెనక్కి ఇలా దానివల్ల యాక్చువల్గా ఏం జరగదు. పొట్ట అనేది తగ్గదు, లేనిపోని బ్యాక్ పెయిన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఒక బాడీలో కండ పనిచేయాలి అంటే అది కాంట్రాక్ట్ అవ్వాలి, అంటే షార్టన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం చేసిన ఆసనం వల్ల కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆ మసిల్ ఏదైతే ఉందో ఇలా అన్నప్పుడు మనకి కాంట్రాక్ట్ అవుతుంది. దట్ విల్ బికమ్ టైటర్ అండ్ దట్ విల్ గివ్ దట్ ఫ్లాట్ లుక్ అనమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ పోజ్, ఫలకాసన అంటారు. హ్యాండ్స్ ముందర పెట్టి ఇక్కడి నుంచి టేక్ యువర్ లెగ్స్ బ్యాక్. ఆల్రైట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో షోల్డర్స్ రిస్ట్ మీదే ఇలా హిప్స్ పైకి అనద్దు. చాలామంది హిప్స్ పైకి అంటారు. హిప్స్ షోల్డర్ ఒకటే లైన్లో ఉండాలి. ఇక్కడ బ్రీద్, మీ పొట్ట కింద ఒక సూది ఉంటే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి. సో పొట్టని ఇలా డ్రాప్ చేయొద్దు. లిఫ్ట్ ఇట్, స్టే. ఇక్కడ అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్, తర్వాత 45, 1 minute అండ్ డౌన్. చేస్తుంటే కూడా ఐ కెన్ ఫీల్ మై స్టమక్ ఇలా మూవింగ్ అనమాట, అలా బికాస్ ఆఫ్ ది మసిల్ టెన్షన్ అండ్ యాక్టివేషన్. ఇది సూర్య నమస్కారాల్లో ఉంటుంది.
సో యూ కెన్ ఇంక్లూడ్ దిస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ సూర్య నమస్కార్. సో పొట్ట తగ్గాలంటే సూర్య నమస్కార్తో పాటు ఇది చేయండి. సో ఈ మధ్య కాలంలో చాలామందికి పోస్ట్ కోవిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ ప్రైమరీలీ ఆఫ్ కోర్స్ వేరే మెడికల్ రీజన్స్ చాలా అయినా కానీ ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ షోల్డర్ ఏరియా, ఓకే, ఇదంతా టైట్ అయిపోవడం వల్ల అనమాట. దట్ ఈస్ ఐదర్ జిమ్ ఎక్కువ వర్కౌట్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ అనేది పెంచుకోకుండా జిమ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడము. సెకండ్ రీజన్ ఇస్ అగైన్ ఇలా కూర్చుంటాం, రోజంతా ఇలా కూర్చుంటాం. సో ఇఫ్ యూ సీ ఇలా కూర్చోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది టు యువర్ హార్ట్ ఇట్స్ నాట్ గోయింగ్ రైట్. ఇలా వెళ్ళాలి కదా. సో మీరు ఇక్కడే అంతా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు రోజంతా ఇలా కూర్చొని పాస్చర్ వల్ల. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ స్ట్రైటర్ పాస్చర్. కానీ మనం కూర్చునే పద్ధతి వల్ల బ్లడ్ సప్లై అనేది జరగట్లేదు. ఇలా కూర్చొని ఏమవుతుందంటే ఇదంతా టైట్ అయిపోతుంది. సో కొన్ని ఆసనాలు చూపిస్తాను టు రిలీజ్ దిస్ టైట్నెస్ టు ఓపెన్ ద హార్ట్. దట్స్ వై వీ కాల్ దెమ్ హార్ట్ ఓపెనర్స్ అంటాం మనం యోగాలో. ఇదేంటంటే కొంచెం దే ఆర్ అడ్వాన్స్డ్ కానీ అందరూ చేసుకోవచ్చు. సో బిగినర్ పోజెస్ కొన్ని చూపిస్తాను, వన్ అడ్వాన్స్డ్ పోజ్ చూపిస్తా. ఒకసారి బిగినర్ పోజెస్ మీకు కంఫర్టబుల్ అనిపించాక యూ కెన్ డూ ది అడ్వాన్స్ పోజెస్. ఓకే, ద ఫస్ట్ వన్ వచ్చేసి భుజంగాసన. ఓకే, మీరు పేరు తగ్గట్టు భుజంగాసన, భుజాలతో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీనివల్ల మీకు హ్యాండ్స్ కూడా మంచి టోనింగ్ వస్తుంది. సో యూ లై డౌన్. భుజంగాసనలో స్టమక్ని ప్రెస్ చేయాలి, కాళ్ళని ప్రెస్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ ఓన్లీ, చాలామంది ఇలా వెళ్తారు, ఇలా వెళ్తే లో బ్యాక్ పెయిన్ వస్తుంది. అలా కాకుండా టేక్ యువర్ ఎల్బోస్, పుష్ యువర్ చెస్ట్, బ్రీత్, ఎక్సేల్ డౌన్. మళ్ళీ ఇన్హేల్, స్టమక్ని పుష్ చేస్తూ పుష్ యువర్ చెస్ట్, ఎక్సేల్. ఇంకొకసారి ఇన్హేల్, ఎక్సేల్. ఇది భుజంగాసన. దీన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఇఫ్ యూ సీ ఒక పాములాగా లైక్ అ కోబ్రా, యువర్ చెస్ట్ షుడ్ బి అప్ అన్నమాట. ఎక్సేల్, కమ్ బ్యాక్ టు ద సెంటర్. మీరు నోటీస్ చేసినట్టయితే మనం ఇది చేసినప్పుడు సీ ద హార్ట్ ఈజ్ ఓపెనింగ్. సో యు ఆర్ సెండింగ్ ఆక్సిజన్ అండ్ బ్లడ్ టు యువర్ హార్ట్. ఓకే, సో ఈ భుజంగాసన అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని ఎనీ బ్యాక్ బెండ్ ఫస్ట్ లైట్గా మైల్డ్గా చేయండి. దాని తర్వాత యూ కెన్ గో లిటిల్ మోర్ డీపర్ బ్రెత్తో పాటు. భుజంగాసన చేసిన తర్వాత ఉష్ట్రాసన అని ఉంటుంది, క్యామెల్ పోజ్. అగైన్ దిస్ ఇస్ కొద్దిగా అడ్వాన్స్డ్. సో భుజంగాసన ప్రాక్టీస్ చేసి దాని తర్వాత యూ కెన్ డూ దిస్. సో ఇక్కడ ఏంటంటే బిగినర్స్కి చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హ్యాండ్స్ ఇక్కడ పెట్టండి, హిప్స్. ఓకే, మీ హిప్ ఏదైతే ఉందో నడుము దాన్ని టిల్ట్ చేయండి ముందరికి, ఇలా ముందరికి. ఓకే, నౌ ఇన్హేల్ చేస్తూ టేక్ యువర్ చెస్ట్ బ్యాక్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్, ఫార్వర్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్ బెండ్ చేసేటప్పుడు ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద బాడీ. సో ఇలా వెనక్కి వెళ్ళిపోతే లో బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇన్హేల్ చేస్తూ పైకి ఓపెన్ ద చెస్ట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్ అనమాట. ఇక్కడ మనకి ఎండోక్రిన్ గ్లాండ్స్ ఉంటాయి. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఆసన అనమాట. ఇదంతా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. సో ఇన్హేల్, take the heart back, take the chest back. See, this is a very good heart opener. Now those who feel okay, I'm comfortable ikkada, back pain ledu, alanti vallu em cheyachante, you can take your left hand back, you can take your right hand back. Now push your chest, head drop change. Ikkada breathing cheyandi, oka 3-4 deep breaths. Inhale చేస్తూ వెనక్కి రండి. ఎవ్రీ బ్యాక్ బెండ్ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఫార్వర్డ్ ఫోల్డ్ చేయాలి, బికాస్ బ్లడ్ అనేది ఇలా రష్ అయింది కదా, సో కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం చేద్దామంటే ఇక్కడ కొద్దిగా నీస్ని ఇలా వైడన్ చేసి బాలాసన, చైల్డ్స్ పోజ్ చేద్దాం. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆసన స్పైనల్ డీకంప్రెషన్కి. జస్ట్ స్టే హియర్ 5 డీప్ బ్రెత్స్. కమ్ బ్యాక్ టు ద సెంటర్. ఓకే, సో ఇవి 2 ఆసనాలు మనకి హార్ట్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా చక్రాసన ఉంటుంది,
ఊర్ధ్వ. చిన్నప్పుడు చాలామంది పిల్లలు ఇలా అలా వెంటనే చేసేస్తారు లైక్ అ వీల్. సో పెద్దవాళ్ళకి చాలా కష్టం కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ యూ దట్. ఇది కాకుండా దిస్ వన్ ప్రాణాయామ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద హార్ట్, భస్త్రికా ప్రాణాయామ. కాకపోతే ఇందులో యూ హ్యావ్ టు రిమెంబర్, ఈ భస్త్రికా ప్రాణాయామ ఏదైతే ఉందో చాలా పాపులర్ అయింది కోవిడ్ అప్పుడు. అందరూ చేయకూడదు. ఎస్పెషలీ హైపర్ టెన్షన్, యాంగ్జైటీ, బీపీకి దగ్గరలో ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. కోపం వచ్చే వాళ్ళు కూడా అసలు చేయొద్దు దీన్ని. అంతేకాకుండా పిత్త శరీరం అంటే బాగా స్వెట్టింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. యూ కెన్ గెట్ హై బీపీ ఆల్సో. ఓకే, అండ్ ఆల్టర్నేట్ డేస్ చేస్తే ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్ ఆల్టర్నేట్ డేస్. సో ఇలా సుఖాసనంలో కూర్చొని హ్యాండ్స్ పైకి, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. సో ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇలా ఈ భస్త్రికని 10 రౌండ్స్ చేయొచ్చు, 20 రౌండ్స్ చేయొచ్చు, మ్యాక్సిమం అంతే చేయాలి. అంతకంటే ఎక్కువ చేయదు. ఎవరైతే కోల్డ్ శరీరం అంటే జలుబు ఎక్కువ వస్తుంది వాళ్ళు ఈ కొంచెం మేబీ 20-30 రౌండ్స్ చేసుకోవచ్చు. అంతేగాని బాగా చెమట వచ్చే వాళ్ళకి, కోపం వచ్చేవాళ్ళు ఈ భస్త్రికని ఎంత తక్కువ చేస్తే అంత మంచిదన్నమాట. సో హార్ట్కి సంబంధించి ఈ ఆసనాలు మరియు ఈ ప్రాణాయామ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హార్ట్. సో మెమరీ అనేది మనకి చాలామంది గుర్తుపెట్టుకోవట్లేదు. ఒకప్పుడు 80s 90s లేదంటే 70 పైగా ఏజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే మెమరీ ప్రాబ్లం తోటి బాధపడేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు 30 నుంచే చాలామంది దే నాట్ ఏబుల్ టు రిమెంబర్, గుర్తుండట్లేదు. దట్ ఈస్ మెయిన్ రీజన్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఫోన్ స్క్రోలింగ్, కంటిన్యూస్గా స్క్రోల్ చేయడం వల్ల యువర్ క్రేనియల్ నర్వ్, దిస్ ఇస్ కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్. సో యువర్ ఐ ఈజ్ సెండింగ్ అ లాట్ ఆఫ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్ అనమాట. మనకి బ్రెయిన్కి కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ వదిలేసేయాలి అన్నది జరగట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మెమరీ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రాణాయామ కపాలభాతి. ఇది కూడా విని ఉంటారు. సో కపాల్ అంటే స్కల్, భాతి అంటే క్లెన్జింగ్. సో కపాలభాతి అంటే క్లెన్జింగ్ ఆఫ్ ద స్కల్ అనమాట. ఇది ఓన్లీ ఎగ్జలేషన్ చేయాలి. సో రిమెంబర్, ఇది పొద్దున ఎంప్టీ స్టమక్ ఆర్ తిన్న తర్వాత 4 hours గ్యాప్ ఇచ్చి ఆ తర్వాతే కపాలభాతి చేయాలి. సో ఇక్కడ ఏంటంటే యూ బ్రీద్ ఇన్ అండ్ దెన్ ఎక్సేల్. సో నా ఫోకస్ ఈజ్ ఓన్లీ ఎగ్జలేషన్, అంటే మధ్యలో మీరు ఇన్హేల్ చేయొద్దు. సో ఐ షో యూ దాట్ ఆల్సో. అది చేయకూడదు. ఓకే, దట్ ఈస్ నాట్ కపాలభాతి. కపాలభాతి అంటే ఒకటేసారి ఇన్హేల్ చేస్తాము. నెక్స్ట్ ఈజ్ ఆల్ ఎగ్జలేషన్, ఎగ్జలేషన్ అండ్ ఎగ్జలేషన్. ఆల్ రైట్. సో ఇన్హేల్, ఇది కపాలభాతి. ఇది 10 rounds, 20 rounds, దెన్ 30 rounds చేయొచ్చు. అగైన్ కపాలభాతి అనేది ఆల్టర్నేట్ డేస్ మాత్రమే చేయండి, రోజు చెయ్యొద్దు. ఎందుకంటే అగైన్ వెరీ హీటింగ్, బాగా వేడిని పెంచుతుంది బాడీలో. ఎవరికైనా అంటే చలికాలము, వర్షాకాలం కొంచెం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ విల్ కీప్ యువర్ బాడీ వార్మ్ కాబట్టి. నెక్స్ట్ మెమరీ పవర్ పెరగాలి అంటే ఫస్ట్ బ్రెయిన్ శ్వాస ఏదైతే మనకుందో స్టేబుల్ ఉండాలి. సో దానికి ఒక ప్రాణాయామ చూపిస్తాను. దట్ ఈస్ కాల్డ్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం, ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీదింగ్. సో ఈ రైట్ థంబ్ని తీసుకోండి, రైట్ థంబ్ తీసుకొని రైట్ నాస్ట్రిల్ మీద ఉంచండి. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్, శ్వాసని లెఫ్ట్ నాస్ట్రిల్తో పీల్చండి. ఇప్పుడు క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, ఎగ్జేల్ త్రూ ద రైట్. ఇన్హేల్ త్రూ ద రైట్, ఎగ్జేల్ త్రూ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి ఇన్హేల్, శ్వాసను తీసుకోండి. ఇప్పుడు రైట్ త్రూ శ్వాసని వదిలేయండి. మళ్ళీ సేమ్ నాస్ట్రిల్తో బ్రీద్ ఇన్, లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీద్ అవుట్. ఇది ఒక 20, 30, 40 రౌండ్స్ ఎవ్రీ డే, ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఎవరు చేసినా చాలా చాలా మైండ్ కామ్గా ఉండి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ మీ 2 నాస్ట్రిల్స్లో ఎప్పుడైతే మనకి శ్వాస సేమ్ ఉంటుందో అప్పుడు మనం మన బ్రెయిన్
యాక్షన్, ఈ రెండు ఒకటే కోఆర్డినేషన్లో ఉంటాయి అనమాట. అంటే మనం అనే మాటలకి మనం చేసే పనులకి సింక్ ఉంటుందన్నమాట. చాలాసార్లు మనకేంటి, మనం ఒకటి అనుకుంటాము, ఒకటి చేస్తాము కానీ ఇంకొకటి అనుకుంటాం. సో చాలా మటుకు అలానే జరుగుతుంది ఇప్పుడు. సో ఈ రెండు, మన యాక్షన్ మన రియాక్షన్ రెండు సేమ్ ఉండాలి అంటే అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈడ పింగళ. సో మీ లెఫ్ట్ నాస్ట్రిల్ని ఈడ అంటారు, రైట్ నాస్ట్రిల్ ఈజ్ పింగళ. ఓకే, అంటే ఈ రెండు నాస్ట్రిల్స్లో బ్రెత్ అనేది, మనకి శ్వాస అనేది ఒకటిగా ఉండదన్నమాట. ఇది ఈ లెఫ్ట్ వచ్చేసి మనకి బ్రెయిన్కి రైట్ సైడ్ కనెక్ట్ ఉంటుంది, రైట్ వచ్చేసి బ్రెయిన్కి లెఫ్ట్ సైడ్ కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, సో లెఫ్ట్ సైడెడ్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ సైడెడ్. లెఫ్ట్ హ్యాండ్ వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, రైట్ హ్యాండ్ వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకేంటంటే ఈ బ్రెయిన్ సెంటర్ అనేది డిఫరెంట్గా పనిచేస్తుంది అనమాట. సో మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఒకలాగా పనిచేస్తుంది, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇంకొకలాగా పనిచేస్తుంది. సో ఈ రెండు సెంటర్స్ యాక్టివేట్ అయినప్పుడు దెన్ డెఫినెట్గా మీకు ఈ మెమరీ అనేది షార్ప్గా ఉంటుంది. సో మగవాళ్ళు చాలామంది ఈ మధ్య పిల్లలు కనడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మగవాళ్ళల్లో ఈ పునరుత్పత్తి సమస్య ఎదుర్కొంటున్నారు. మెయిన్గా దీనికి ప్రాబ్లం ఏంటంటే రేడియేషన్. సెల్ ఫోన్ని పాకెట్ దగ్గర పెట్టుకోవడం వల్ల రేడియేషన్. అండ్ మన ఐటీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు చాలామంది ల్యాప్టాప్స్, అదే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర ల్యాప్టాప్స్ పెట్టుకోవడం వల్ల ఈ రేడియేషన్ అనేది జరిగి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇది కాకుండా కాంపిటేటివ్ మెంటల్ స్ట్రెస్ త్రూ ద డే, దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. సో ఇవి ఎలిమినేట్ చేసి ఈ ల్యాప్టాప్స్ కానీ, ఫోన్ కానీ హార్ట్ దగ్గర కానీ, లేదంటే అట్ యువర్ పాకెట్ కానీ పెట్టుకోకపోతే దెన్ ఈ ప్రాబ్లమ్స్, ఈ పునరుత్పత్తి సమస్యలు ఎదుర్కోరు. మరి ఎక్కడ పెట్టుకోవాలి మా ఫోన్ని అంటే చేతిలో పట్టుకోండి, లేదంటే యూ క్యారీ సమ్ పౌచ్, ఇలా క్రాస్ పౌచ్ దొరుకుతుంది, యూ పుట్ ఇట్ ఇన్ దాట్. అంతేగాని డోంట్ పుట్ ఎనీ డివైస్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇన్ యువర్ పాకెట్స్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గించాలి. మీ పార్ట్నర్స్ తోటి టైం స్పెండ్ చేయండి, క్వాలిటీ టైం టు ట్రై టు స్పెండ్ టైమ్ ఇన్ ద నేచర్. ఒక సాయంత్రం ఈవినింగ్ రాగానే అట్లీస్ట్ ఒక 10-15 minutes స్పెండ్ క్వాలిటీ టైం, దట్ విల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్. అది కాకుండా యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ పార్ట్నర్ యోగా ఆల్సో. ఈరోజు పార్ట్నర్ లేరు కాబట్టి ఐ కాంట్ షో, నెక్స్ట్ టైం ఐ విల్ షో యూ దట్. అది కాకుండా ఏంటంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి హెల్ప్ అయ్యేవి. సో ఈ ఫార్వర్డ్ ఫోల్డ్, ఓకే, ఏదైతే ఉందో ఇందాక నేను చూపించాను కదా, ఫస్ట్ బద్ధకోణాసన. దిస్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ బద్ధకోణాసన చేయండి. ఓకే, దాట్ విల్ ఓపెన్ యువర్ హిప్స్, సెండ్ ద బ్లడ్ ఫ్లో. ఓకే, దాంతో మీకు హిప్స్ అనేవి ఓపెన్ కూడా అవుతాయి, అట్ ద సేమ్ టైం ఆ సమస్య నుంచి మీరు రిలీఫ్ పొందుతారు. ఓకే, నెక్స్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్. ఓకే, ఫార్వర్డ్ ఫోల్డ్ చాలామందికి దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. అగైన్ మీరు కూర్చోవడం వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే, ఐ జస్ట్ షో బిగినర్ వర్షన్. కొద్దిగా మోకాళ్ళని ఇలా బెండ్ చేయండి, బెండ్ చేసి దెన్ ఇన్హేల్ అట్ ద సెంటర్, ఎగ్జేల్ చేస్తూ హోల్డ్, టచ్, టేక్ యువర్ హిప్స్ బ్యాక్ అండ్ డౌన్. సో మెల్లిమెల్లిగా ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ యూ కెన్ గో ఫర్దర్ డౌన్ అనమాట. సో ఇది ఇంకా ఇందాక చూపించిన బద్ధకోణాసన అనేది చేస్తే దెన్ డెఫినెట్గా మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అది కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే, అది కాకుండా విపరీత కరణి అంటారు, లెగ్స్ అప్ ద వాల్. ఓకే, మామూలుగా మనం ఇలా కూర్చొని ఏం చేస్తామంటే, మీ బెడ్కి జస్ట్ మీ హిప్స్ని ఆనిచ్చి కాళ్ళని జస్ట్ పైన రిలాక్స్ చేయండి. మీరు అలా రిలాక్స్ చేసి మేబీ ఒక 5 minutes కానీ 10 minutes కానీ అలా కాళ్ళని ఇన్వర్టెడ్ పొజిషన్లో రిలాక్స్ చేసి మీ బ్యాక్ షుడ్ బి ఆన్ ద ఫ్లోర్. ఓకే, సో ఐల్ జస్ట్ షో యూ కొద్దిగా జస్ట్. ఓకే, సో ఓకే, సో మామూలుగా జస్ట్ జెంటిల్గా ఇలా. ఓకే, సో ఇప్పుడు కాళ్ళు అనేవి నా గాల్లో ఉన్నాయి. మీరు ఒక గోడకు కానీ లేదంటే మీ మంచం ఉంటుంది కదా, ఆ మంచానికి జస్ట్ ఇలా ఆనించి you can relax for 10 minutes and then you can stretch it down అన్నమాట. ఓకే, సో ఇది చేయడం వల్ల మగవాళ్ళకి పునరుత్పత్తి సమస్య నుంచి మీకు రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా
మంచిగా నిద్ర పడుతుంది. చాలామంది ఇన్సోమ్నియాతోటి కూడా బాధపడుతున్నారు. వాళ్ళు గనక నిద్రపోయే ముందర ఒక 10 మినిట్స్ ఇది పెట్టుకొని ఇది విపరీతకరణి చేస్తే డెఫినెట్గా నిద్ర పడుతుంది. ఇది కాకుండా మామూలుగా మీ మంచం ఉంటుంది కదా, మంచానికి మెడని అలా వెనక్కి జస్ట్ వెనక్కి కానిచ్చి లెట్ ద బ్లడ్ రష్ టు యువర్ హెడ్, వాళ్ళు ఆ ఆసన చేస్తే కూడా మీకు ఖచ్చితంగా నిద్ర పడుతుంది. అఫ్ కోర్స్ నిద్ర పట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీ డివైజెస్ ఏవైతే ఉంటాయో అది మీ బెడ్ సైడ్ పక్కన అస్సలు ఉండకూడదు. అలామ్ అనేది ఏదైతే ఉంటుందో ఫోన్లో కాకుండా పాతకాలం మనకి అలామ్స్ దొరికాయి కదా, వాచెస్ ఇప్పటికీ దొరుకుతున్నాయి, మీ వాచ్లో పెట్టుకోండి అలామ్ని. బికాస్ అగైన్ ఇట్స్ ఎ డివైస్. ఒక డివైస్ మనకి పక్కన ఉందంటే దాని రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల మనకి నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. రైట్, 12 తర్వాత యూ షుడ్ నాట్ స్లీప్. ఎందుకంటే అకార్డింగ్ టు ఆయుర్వేద 12 తర్వాత ప్రతి గంట విల్ బీ క్యాల్కులేటెడ్ as హాఫ్ అన్ అవర్ అనమాట. అదే 12 ముందర ప్రతి గంట ఈజ్ 1 అవర్. సో మీరు 12 తర్వాత 6 గంటలు పడుకున్నా 3 గంటల కిందకే వస్తుంది. సో ఆయుర్వేద ప్రకారం సూర్యాస్తమం అప్పుడు మాత్రమే మీరు పడుకోవాలి, ఆ లోపల మీ భోజనం అయిపోవాలి. సో సన్సెట్ తోటి యువర్ బాడీ షుడ్ ఆల్సో గో ఇన్ టు స్లీప్ మోడ్. సూర్యోదయం తోటి మీరు లేవాలి అంటే బ్రహ్మముహూర్తానికి లేవాలి, కానీ అది మనకు అవ్వట్లేదు. కాబట్టి ఎందుకు అవ్వట్లేదు? మీరు తొందరగా పడుకోవట్లేదు కాబట్టి. తొందరగా పడుకుంటే ఆబ్వియస్గా తొందరగా లేస్తారనమాట. సో మీకు స్లీప్ బాగా పట్టాలి అంటే సన్సెట్ తర్వాత, సూర్యాస్తమం తర్వాత ఒక 2 గంటల తర్వాత యూ హ్యావ్ టు స్లీప్. దాని తర్వాత లేట్గా 12కి పడుకున్నారనుకోండి, దట్ విల్ నాట్ బీ కౌంటెడ్ అండ్ రోజంతా మీరు డల్గానే ఉంటారు, ఎంత పడుకున్నా లేజీగా ఉంటుంది. దట్ ఈస్ హౌ మన బాడీ క్లాక్ ఆల్సో వర్క్స్. ప్రకృతి వర్క్స్ లైక్ దాట్. సో విన్నారు కదండి, ఇవన్నీ మనము యోగా ఎవ్రీడే చేసుకునే పద్ధతులు, ప్రక్రియలు. అయితే యోగా ఎప్పుడు చేయాలి, ఏ టైంకి చేయాలి, పొద్దున్న చేయాలా, సాయంత్రం చేయాలా, ఏ టైంకి చేస్తే మనకి బెస్ట్ ఎఫెక్ట్ వస్తుంది అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎనీ డే యోగా పొద్దున ఇస్ ద బెస్ట్. కాకపోతే పొద్దున మనకి బాడీ కొద్దిగా స్టిఫ్ ఉంటుంది, పడుకొని లేస్తాం కాబట్టి. సో కొంచెం మీకు ఆసనాలు చేసినప్పుడు ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. బట్ యోగా అనేది ఎంప్టీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. లేదు అంటే లైట్ ఫుడ్ అంటే మనం ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తాగిన తర్వాత 2 అవర్స్ గ్యాప్ ఉండాలి, మినిమం 2 అవర్స్ గ్యాప్ ఉన్న తర్వాత యూ కెన్ గో ఫర్ యోగా. లేదు అంటే మీల్స్ తీసుకున్నారు, హెవీగా అన్నం తిన్నారు, లేకపోతే టిఫిన్స్ తిన్నారు అంటే దెన్ 4 అవర్స్ గ్యాప్ ఉండాలి, మినిమం 4 అవర్స్ గ్యాప్. లేదంటే మీరు చేసే ఆసనాలు ఇప్పుడు అధోముఖ శ్వానాసన కానీ లెగ్స్ ఆఫ్ ద బాడీ విపరీతకరణి కానీ ఫుడ్ అనేది వెనక్కి వచ్చేస్తుంది అనమాట, దానివల్ల అసిడిటీ వస్తుంది. సో యోగా ఎప్పుడైనా సరే 4 అవర్స్ ఆర్ 2 అవర్స్ గ్యాప్ తర్వాతే చేయాలి. నెక్స్ట్ థింగ్, యోగా అనేది క్లోజ్డ్ స్పేసెస్లో కాకుండా నేచర్లో చేస్తే ఇట్స్ ద బెస్ట్. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్, ఇప్పుడు మనం ప్రాణాయామ చేస్తున్నాం, సో ఇస్ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ యు ఆర్ రిలీజింగ్. సో అదే మళ్ళీ పీల్చకుండా ఫ్రెష్ ఎయిర్లో చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్. సో మీ టెరెస్ మీద చేయొచ్చు, లేదంటే మీ బాల్కనీ కొంచెం పెద్దగా ఉంటే బాల్కనీ, లేదా ఆప్షన్ లేని వాళ్ళు ఏంటంటే క్లీన్ రూమ్లో కొంచెం గాలి అంటే విండోస్ తీసి చేస్తే యోగా ఇస్ ద బెస్ట్. హాట్ యోగా అని క్లోజ్డ్ స్పేసెస్లో చేయకూడదు, దట్ ఈస్ నాట్ ఫర్ మన ఇండియన్ భారత క్లైమేట్కి అనుకూలంగా ఉండదన్నమాట. నెక్స్ట్ యోగా చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు పెయిన్ అంటే ఇట్లా షార్ప్ నీడిల్ లాంటి సెన్సేషన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ ప్లీజ్ స్టాప్ డూయింగ్ దోస్ ఆసనాస్. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పెయిన్ వచ్చినా సరే పర్వాలేదని చెప్పేసి పక్కన వాళ్ళని చూసి ఇంకా చేయాలని ట్రై చేస్తారు. అలా చేయొద్దు. ఆల్వేస్ లిసన్ టు యువర్ బాడీ. మీ బాడీ ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉంటుంది. యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్. నాకు ఇక్కడ నొప్పి వస్తుందమ్మా అంటే అక్కడ ఆపేసేయాలి దాన్ని, యూ షుడెంట్ పుష్. సో కంపేర్ చేయొద్దు. సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్. మామూలుగా యోగా ప్రాక్టీషనర్స్ ఏమంటారంటే సాత్విక ఆహారం తినండి అంటారు. సో సాత్విక ఆహారం అంటే ఇక్కడ బేసిక్లీ గార్లిక్ కానీ లేదంటే నాన్ వెజ్ కానీ తక్కువ చేయాలి లేదా లిమిట్ చేయాలి. ఎందుకు అంటే నాన్ వెజ్ మీకు అరగడానికి ఆల్మోస్ట్ 72 అవర్స్ పడుతుంది. సో మీరు 72 అవర్స్ ఇంకా ఫుడ్ ఉన్నప్పుడు యోగా చాలా డీప్ ట్విస్ట్ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది, యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. సో ఫుడ్ సింపుల్ ఫుడ్, అరిగే ఫుడ్, తొందరగా అడిగే ఫుడ్ లైక్ కిచిడి ఎక్సెట్రా తినమంటారనమాట. సో యోగా ప్రాక్టీషనర్స్, సీరియస్ యోగా ప్రాక్టీషనర్స్ సాత్విక ఆహారం తింటే వాళ్ళకి దట్ ఈస్ ద
బెస్ట్ వే యూ కెన్ అడ్వాన్స్ ఇన్ యోగా ఆసనాస్ అనమాట, ఆర్ యోగా యాజ్ సచ్. సో దీస్ ఆర్ ఆల్ ద డూస్ అండ్ డోంట్స్ ఇన్ యోగా. ఇంకోటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బాడీ లిసన్స్ టు అస్. మన బాడీ మనతోటే కంపేర్ చేసుకోవాలి. ఎవరో ఏదో చేస్తున్నారు కదా అని చెప్పేసి చేయకూడదు. ఆల్వేస్ ఫైండ్ అ గుడ్ టీచర్. ఇంటర్నెట్లో ఆన్లైన్లో చాలా చెప్తున్నారు. ఇట్ ఈస్ అ గైడ్ టు యూ. సో మేము చెప్తాము, చూపిస్తాము, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే ఒక టీచర్ని కూడా కన్సల్ట్ చేసి అట్లీస్ట్ ఒక ఫ్యూ క్లాసెస్, ఒక 10 క్లాసెస్ అయినా స్టూడియోలోకి వెళ్ళి, యోగాశాలలోకి వెళ్ళి నేర్చుకొని దాని తర్వాత సెల్ఫ్ ప్రాక్టీస్ మీరు ఇంట్లో చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే టీచర్ కరెక్ట్ చేస్తారు. అది కరెక్ట్ చేసిన తర్వాత అచ్చా నేను ఈ తప్పు చేస్తున్నాను, లేదంటే నా బాడీ ఇలా ఉంది అని తెలుసుకొని తర్వాత మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే దట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ వే టు డూ యోగా. వన్స్ అగైన్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఖచ్చితంగా యోగాని మీ డైలీ లైఫ్స్లో ప్రాక్టీస్ చేయండి, యోగాని ఇంక్లూడ్ చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ యోగా చేయాలి. బికాజ్ యోగా ఈజ్ అ వెరీ సేక్రెడ్ యూనియన్ అనమాట. సో యోగా వల్ల మనకి సమాధి స్టేట్లోకి వెళ్తాం. సో సమాధి అంటే ఏంటంటే ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నా మీ మనసు అలానే స్థిరంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో యోగాని ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ యోగా. యోగా బోరింగ్ కాదు, లేదంటే యోగా ఇస్ నాట్ జస్ట్ ఫర్ లేడీస్, ఆ అపోహ తీసేయండి. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో యోగా అనేది ప్రతి ఒక్కరికి అనమాట. థ్యాంక్ యూ. నమస్కారం.